వాళ్ళ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సరదాగా గూగుల్ చేసి చూడండి. సో ద సీక్రెట్ బుక్ గురించి చాలా మంది చాలా వీడియోస్ చేశారండి. ఈ బుక్ 2006 లో రిలీజ్ అయింది కాబట్టి చాలా వీడియోస్ ఆల్రెడీ వచ్చినాయి. కానీ మనం ఫైనాన్స్ రిలేటెడ్ గా, వెల్త్ రిలేటెడ్ గా ఈ బుక్ లో ఉన్న పాయింట్స్ ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటే అది మనకి హెల్ప్ఫుల్ గా ఉంటది, ఇలాంటి స్ట్రాటజీస్ కొన్ని మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. చూడటమే కాదు, మనం నేర్చుకున్న పాయింట్స్ ని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, అలానే అడిగితే కానీ అమ్మైనా పెట్టదంట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బుక్ లో చెప్పిన విషయాలన్నీ చాలా సింపుల్ విషయాలేనండి. చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు మనకు చెప్పిన విషయాలే. పాజిటివ్ గా మాట్లాడండి, కరెక్ట్ గా థింక్ చేయండి, నెగిటివ్ విషయాలు మాట్లాడొద్దు, ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు మనకి చెప్తానే ఉన్నారు కదా. చూడండి, మనలోనే కొంతమంది పెద్దగా ఎఫర్ట్స్ లేకుండా చాలా ఈజీగా సంపాదించుకుంటారు. కొంతమంది సంపాదించుకోవటానికి చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? వీళ్ళిద్దరికి ఒకటే స్కిల్ ఉండొచ్చు, ఒకటే కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండొచ్చు, ఒకటే కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా ఉండుండొచ్చు. కానీ ఒకళ్ళ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది, మరొకళ్ళ లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటారు? లక్ అంటారా? కేవలం లక్ కాదండి, ఇది మన ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తున్నామో, మన థింకింగ్ ఎలా ఉందో దాన్ని బట్టే మన యాక్షన్స్ ఉంటాయి. మన యాక్షన్స్ ని బట్టే మన రిజల్ట్స్, మన ఫ్యూచర్ కూడా ఉంటుంది కదా. మేడం గారు చెప్పింది ఏమంటే, మన ఆలోచనలు ఇప్పుడు డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు ఒకే ఆలోచనతో ఉంటారు కదా, వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కష్టపడే విధానంలో డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకు స్మార్ట్ ఆలోచనలు ఉన్నప్పుడేమో స్మార్ట్గా థింకింగ్ చేసుకొని చాలా లైట్గా తీసుకొని దాన్ని ఈజీగా వాళ్ళు మనీ ఎర్న్ చేసుకుంటారు. కొంతమంది కష్టపడుతూ ఉంటారు, 24 hours కష్టపడినా కూడా వాళ్ళకి మనీ రాదు. అది వాళ్ళ యొక్క ఆలోచన విధానం డిఫరెన్స్ అనమాట. ఆ ఆలోచన విధానంలో ఈ మనీ సీక్రెట్స్ అనేది సీక్రెట్ బుక్లో ఉన్న 7 మనీ సీక్రెట్స్లో ఫస్ట్ది వచ్చేసేసి, మీరు ఎక్కువగా ఆలోచించే విధానానికే మీకు డబ్బు స్పందిస్తుందంట. డబ్బు స్పందించాలంటే మనం ఎంత ఎక్కువగా ఆలోచనలో ఉంటే ఆలోచించే విధానానికే డబ్బు స్పందిస్తుంది. డబ్బు ఊరికే స్పందించదు, మన కష్టానికి డబ్బు స్పందించట్లేదంట. ఇక్కడ మేడం ఏం చెప్తున్నారంటే, మీ ఆలోచన, మీరు ఎక్కువగా ఆలోచించే విధానానికి డబ్బు స్పందిస్తుంది అని చెప్తుంది. మరి అదేంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇది ఫస్ట్ సీక్రెట్. ఎవరైనా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉండి ఉంటే మీ అందరి కోసం ఒక శుభవార్త. ఎవరైతే ఫస్ట్ సీక్రెట్ ఇస్ మనీ రెస్పాండ్స్ టు యువర్ డామినెంట్ థాట్స్. చాలా మంది నాకు డబ్బు కావాలి అని అనుకుంటారు. మనలో ఎవరు వద్దనుకుంటారు చెప్పండి? నేను మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవాలి, నేను బాగా సంపాదించుకోవాలి, నాకు జాబ్ లో ప్రమోషన్ రావాలి, ఇలా మనలో చాలా మంది అనుకుంటాం కదా. మరి అనుకుంటున్నాం కదా, అనుకున్నది ఎందుకు జరగట్లేదు? అది మన డామినెంట్ థాటే కదా అని మనకు ఆలోచన వస్తుంది కదా. కానీ ఒక్కసారి ఆలోచించుకోండి, మనం ప్రమోషన్ రావాలి అని అనుకున్నా, వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నా, మనం డబ్బు సంపాదించుకోవాలి అనుకున్నా, నిజంగా అదే మన డామినెంట్ థాట్? మనం బయటికి అలా అంటున్నా కానీ మన లోపల తిరుగుతున్న ఆలోచనలు ఏంటి? నాకు జాబ్ లో ప్రమోషన్ వస్తుందా రాదా, నేను సంపాదించుకోగలనా లేదా, నాకు ఆ కేపబిలిటీ ఉందా లేదా, నేను డబ్బులు ఎలా అరేంజ్ చేసుకోవాలి, నాకు అనుకున్న టైంకి డబ్బులు చేరుతాయా లేదా అని ఇలాంటి భయాలు చాలా ఎక్కువగా మన మైండ్ లో ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పండి, మీ డామినెంట్ థాట్ ఏంటి? మీరు బాగా సంపాదించుకోవాలి అన్నది మీ డామినెంట్ థాటా, లేకపోతే అసలు నేను సంపాదించుకోగలనా లేదా అన్న ఫియరే మిమ్మల్ని వెనక లాగుతుందా? సో ఈ బుక్ లో ఈ ఆథర్ చెప్తుంది, మనకి ఈ రెండు థాట్స్ లో ఏ థాట్ డామినెంట్ గా ఉంటే అది మాత్రమే జరుగుతుంది అని. మీ థాట్సే యూనివర్స్ కి పంపించే మెసేజ్ లాగా. మీ థాట్స్ పాజిటివ్ గా ఉన్నాయనుకోండి, మీకు ఆటోమేటిక్ గా ఆపర్చునిటీస్ కనిపిస్తాయి, ఐడియాస్ వస్తాయి, రిసోర్సెస్ దొరుకుతాయి. అదే మీ థాట్స్ లో ఫియర్ ఉందనుకోండి, మీకు ఆ ఫియరే ఎదురవుతుంది. గుర్తుపెట్టుకోండి, కేవలం మీరు ఏది మాట్లాడుతున్నారు, మీ వర్డ్స్ ఏంటి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. మీరు ఏది నమ్ముతున్నారు, మీ బిలీఫ్ సిస్టమ్ ఏంటి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. మనకు మేడం గారు చెప్పింది అంటే, మనం ఎంత పాజిటివ్ థింకింగ్ లో ఉండాలి, నెగిటివ్ ఎప్పుడు మనం ఆలోచించకూడదు. ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం జూలై మంత్ డీజే రాక్ స్టార్ కావాలి, పాజిటివ్, నేను డీజే రాక్ స్టార్ అయిపోతున్నాను అనేది మన ఫీలింగ్స్, మన ఆలోచనలో పాజిటివ్గా ఉండాలి. ఇప్పుడు ఎంత పాజిటివ్గా ఉంటే అంత
మనం ఎప్పుడైనా భయంగా కానీ నెగిటివ్ కానీ మనం ఇచ్చామనుకోండి, అదే మనకి అక్కడ మోటివేట్ అవుతుంది. మన ఆలోచనలు అన్నీ కూడా ఎప్పుడు మనకు పాజిటివ్గా ఉండాలి. దాంట్లో కూడా ఆత్మవిశ్వాసంతో ఇంటెలెక్ట్స్ నుంచి మనకు రావాలి ఆ పాజిటివ్నెస్ అనేది. ఇది మన లా ఆఫ్ అట్రాక్షన్లో ఫస్ట్ పాయింట్. మనం ఎంత పాజిటివ్గా ఉంటే మన దగ్గర అంత డబ్బుని మనం సంపాదించుకోవచ్చు అనేది మేడం మన ఆలోచన ద్వారా మనం సంపాదించుకోవచ్చు అని చెప్తుంది. సెకండ్ పాయింట్, ధనవంతుల్లో ఫీల్ అవ్వాలి. మనం ఎప్పుడు ఫీల్ అవ్వాలి. మనకు సార్ చెప్తూ ఉంటాడు, ముందే మనం ఊహించుకోండి అని. మన ఫీలింగ్సే, మన గట్ ఫీలింగ్సే మనకు మనం రిచ్గా బికమ్ రిచ్ అవుతామంట. మనం ఇక్కడ చూడండి, ఫీలింగ్స్ రిచ్ కమ్స్ బిఫోర్ బికమింగ్ రిచ్ అంట. మనం చూడండి, మనం ధనవంతుల్లో ఫీల్ అవ్వాలి, తర్వాత ధనం వస్తుంది. మనం ఎంత ధనవంతుల్లో ఫీల్ అయితే అంత తర్వాత మనకు ధనం వస్తుంది. మరి దీనికి కూడా మేడం ఏం చెప్తుందో వివరిస్తూ చూద్దాం మనం. సెకండ్ సీక్రెట్, ఫీలింగ్ రిచ్ కమ్స్ బిఫోర్ బికమింగ్ రిచ్. ఇది మీకు చాలా స్ట్రేంజ్ గా అనిపించవచ్చు, కానీ దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ అండి. మీరు ముందు రిచ్ అయిపోయి ఆ తర్వాత రిచ్ గా ఫీల్ అవటం కాదు. మీరు రిచ్ గా ఫీల్ అయితే మనీ విల్ ఫ్లో. చూడండి, మనలో చాలా మంది అంటాం కదా, నాకు మంచి జాబ్ వస్తే నేను సెక్యూర్డ్ గా ఫీల్ అవుతాను, నేను బాగా సంపాదిస్తే నాకు సెక్యూరిటీ ఉంటుంది అని. మనం కామన్ గా యూజ్ చేసే వర్డ్స్ కదా ఇవి. కానీ సీక్రెట్ ఏంటంటే, మీరు ఈ ఆలోచనని ఆపోజిట్ లో చూడాలి. మీరు ముందు సెక్యూర్డ్ గా ఫీల్ అయితే, మీరు కాన్ఫిడెంట్ గా నా శాలరీ ఇంక్రీజ్ అవుతుంది అని మీరు అనుకుంటే మీకు శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యూనివర్స్ ఎప్పుడు మన ఫ్యూచర్ ప్లాన్స్ కి రెస్పాండ్ అవ్వదు, మనకి ఈ రోజు ఉన్న మన ఫీలింగ్స్ కి రెస్పాండ్ అవుతుంది. చూడండి, మనలో చాలా మంది శాలరీ వచ్చిన రోజునే ఒక భయంతో ఉంటారు. ఈ ఖర్చు పెట్టాలి, అక్కడ ఈఎంఐస్ కట్టాలి, ఈ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా అని ఈ ఫియర్ లోనే గడుపుతారు. ఈ ఫియర్ వల్ల మీకు మరింత నెగటివే జరుగుతుంది. దాని బదులు నేను మేనేజ్ చేసుకుంటాను అనే నమ్మకంతో మీరు ఖర్చులు పెట్టడం స్టార్ట్ చేస్తే, మీరు పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి మేబీ మీకు మరొక ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ దొరకచ్చు, లేదా మరొక ఆపర్చునిటీ దొరకచ్చు. సో ఇక్కడ మీరు రిచ్ అవ్వాలి అనుకునే ముందు మీరు ఫస్ట్ రిచ్ గా ఫీల్ అవ్వాలి. సో డబ్బులు ఎప్పుడు భయపడే వాళ్ళ దగ్గర ఉండదండి, నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు ఎప్పుడు నిలుస్తుంది. థర్డ్, చూడండి, డబ్బు ఎప్పుడు భయపడే వాళ్ళ దగ్గర ఉండదంట. మనము ఎంత గట్టిగా మనం ఫీల్ అయ్యామో అంత మనము డబ్బు మన దగ్గరకు వస్తుంది. డబ్బు ఎప్పుడు భయపడే వాళ్ళ దగ్గర ఉండదని చెప్తుంది మేడం. ఎందుకంటే అనుకునే ముందు మీరు మన ఫీలింగ్ ని బట్టి మనకు డబ్బు వస్తుంది. మనం ఎంత రిచ్ గా ఫీల్ అయితే ఫస్ట్ రిచ్ గా ఫీల్ అవ్వాలి. సో డబ్బులు ఎప్పుడు భయపడే వాళ్ళ దగ్గర ఉండదండి, నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు ఎప్పుడు నిలుస్తుంది. ఇక్కడ మనకు మన ఫ్యూచర్ బట్టి డబ్బు రాదంట, మన ఫీలింగ్ బట్టి డబ్బు వస్తుంది. మరొకసారి చెప్పింది మేడం ఈ పాయింట్ కూడా. ఎందుకంటే మనం ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నామో దాన్ని బట్టే మనకు నేచర్ మనకు గిఫ్ట్ ఇస్తుంది. మన సార్ చెప్తుంటాడు, మీరు ఏది ఫీల్ అయితే ప్రయత్నం మీ చేతిలో ఉంది, ఫలితం నేచర్ చేతిలో ఉంది. మనకు అది ఫలితం నేచర్ మనకి ఇస్తుంది. మన ప్రయత్నమే డైలీ మనం కన్సిస్టెన్సీగా ప్రోగ్రాంలో ప్రయత్నం చేస్తూ, మన డీజీ రాక్ స్టార్, మన వెనీ సీలింగ్, వీటి కోసం మనం చేస్తూ ఉంటే ఇప్పుడు కంపెనీ కూడా మనకి ఎట్లా పాజిటివ్గా వచ్చింది, అంత స్పందించింది పాజిటివ్గా. అందుకనే మన పాజిటివ్నెస్సే మనకు, మన ఆలోచనలు, మన పాజిటివ్నెస్ మనకు సంపద అనేది ఇక్కడ మనం గ్రహించాలి. ఇక మూడో పాయింట్కి వస్తే, కృతజ్ఞత డబ్బును వేగంగా ఆకర్షిస్తుందంట. ప్రతి విషయంలో మనం గ్రాటిట్యూడ్ తెలియజేయాలి. గ్రాటిట్యూడ్ ఈజ్ ద మనీ మ్యాగ్నెట్. మన మనీ మ్యాగ్నెట్ ఏంటంటే మన గ్రాటిట్యూడే. మనం ఒక్కసారి ప్రతిదానికి ఏ పని చేసినా థ్యాంక్ఫుల్ చెప్పుకుంటూ వెళ్తామంటే అదే మనకు డబ్బును ఆకర్షిస్తుంది. ఇది ఈ పాయింట్ కూడా మనం తెలుసుకుందాం ఒక్కసారి. ఇది మూడో పాయింట్. థర్డ్ సీక్రెట్ ఇస్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఇస్ మనీ మ్యాగ్నెట్. ఈ సీక్రెట్ బుక్ లో చాలా స్ట్రాంగ్ గా మెన్షన్ చేసిన పాయింట్స్ లో గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ఫుల్ గా ఉండటం ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం థ్యాంక్స్ చెప్తున్నాము అని అంటే మన దగ్గర ఉన్న దాంతో మనం సంతోషంగా ఉన్నాము అని మనం యూనివర్స్ కి ఒక మెసేజ్ పంపించడం లాంటిదే. చూడండి, చాలా మంది శాలరీ వస్తానే శాలరీ వచ్చింది అని హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది, వచ్చిన శాలరీలో నుంచి ఇప్పుడు నేను బిల్స్ పే చేయాలి అని భయపడే వాళ్ళు ఎంతమంది. సో శాలరీ వచ్చిన వెంటనే థ్యాంక్ఫుల్ గా ఆ బిల్స్ పే చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయని మీరు పాజిటివ్ ఆలోచనలో ఉండాలి అని ఇక్కడ ఆథర్ చెప్తున్న విషయం. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు ఆ బిల్స్ అన్ని పే చేయటానికి మీకు శాలరీ రావటం ఎంత మంచి విషయం, అది ఎంత అదృష్టం. రోజు పొద్దున్న నిద్ర లేచిన వెంటనే పాజిటివ్ గా ఈ రోజు నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది, దీంతో నేను ఇవన్నీ క్లియర్ చేసుకోగలుగుతాను, థ్యాంక్ యూ సో మచ్ అని అనుకోండి.
ఇనీషియల్ గా అది మనకి చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తదండి. కానీ కొంతకాలం తర్వాత మన ఆలోచన మారుతుంది, మనం ఖర్చు చేసే విధానం మారుతుంది. అలానే మన ఎర్నింగ్స్ మీద, మన శాలరీ మీద మనకి ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. సీక్రెట్ బుక్ లో చాలా స్ట్రాంగ్ గా చెప్పిన విషయం, మనం ఎంత అప్రిషియేట్ చేస్తే, మనం ఎంత హ్యాపీగా ఉంటే, మనం ఎంత థ్యాంక్ఫుల్ గా ఉంటే అది మల్టిప్లై అవుతుంది అని. ప్రయత్నించి చూడండి. आपके जूनियर्स आपसे इसलिए आज आगे निकलते जा रहे हैं क्योंकि उनको एआई से काम कराना आता है और आपको एआई से बिल्कुल काम कराना नहीं आता। जो नए ఇక్కడ మనకి మేడం గారు చెప్పింది ఏమంటే, మనము ఎంత కృతజ్ఞత భావము కలిగి ఉంటే అంత. ఇప్పుడు మనకు వచ్చింది ఈరోజు, ఈ వీక్లో మనకు కొంత అమౌంట్ వచ్చింది, దానికి మనం తృప్తి పడాలి. నెక్స్ట్ వీక్ మనం ప్రయత్నం చేయాలి ఇంకా దాని నుంచి తీసుకోవడానికి. దీనికి ముందు థ్యాంక్స్ చెప్తే మనకు నెక్స్ట్ వీక్ ఆటోమేటిక్గా మనకు ఆ యొక్క 300 పీవీ రావచ్చు, 600 పీవీ రావచ్చు. ఇప్పుడు మనం వచ్చింది 150 పీవీ వచ్చిందా, 75 పీవీ వచ్చిందా, దానికి మనం తృప్తి పడాలి. ఫస్ట్ మన టీముకు కృతజ్ఞత తెలియజేయాలి. మనం ఇక్కడ ఎంత కృతజ్ఞతాభావంతో కలిగి ఉంటే అంత మనకు డబ్బు ఎర్న్ చేసుకోవచ్చు, డబ్బు అంత ఆకర్షిస్తుంది మనల్ని అనేది ఇక్కడ మేడం గారు చెప్పింది. ఇప్పుడు వచ్చిన జీతంతో మనం శాలరీతో మనం తృప్తి పడకుండా ఈ శాలరీ అంతా నాకు ఖర్చు అయిపోయింది అనుకోవడం కంటే, ఈ వచ్చిన శాలరీతో తృప్తి పడి దీంట్లో మనం ఎట్లా ఎర్న్ చేసుకోవాలి, ఎట్లా మనం ఖర్చు పెట్టుకోవాలి, ఇంకా ఎక్స్ట్రా మనీ ఏమి సంపాదించుకోవాలనే దానికి సెకండ్ ఫ్యూచర్ చూసుకుంటూ ఉంటే ఆ పాజిటివ్నెస్ ఉంటే మన దగ్గర ఆల్రెడీ మనకు ఆ కృతజ్ఞత భావంతో ముందుకెళ్తామని చెప్తుంది. ఇక 4వ సీక్రెట్ ఏమిటంటే, ఇక్కడ డబ్బు అంటే కష్టం అనే ఆలోచన వద్దు. మనలో ఆలోచనే వద్దు. ఈ డబ్బు అంటే కష్టం, ఓ ధనవంతుని పని కదా, మనకు కాదులేండి అనే ఆలోచన మనకు వద్దు. మనం ఎందుకు ధనవంతులు కాలేదు అనేది మనం ఆలోచించాలి. మనం కూడా ధనవంతులు అవుతాం. దానికి పాజిటివ్నెస్గా ఉండి మనము ఆ డబ్బుని ఆకర్షించే దాంట్లో మనం పాజిటివ్నెస్గా ఉండి ఆలోచనలు మార్చుకుంటే మనం డబ్బు సంపాదించుకోవచ్చు అనేది ఈ యొక్క 4th పాయింట్లో చెప్తారు మేడం. ఇది కూడా విందాం. 4th సీక్రెట్, స్టాప్ సీయింగ్ మనీ యాజ్ హార్డ్ వర్క్. డబ్బు సంపాదించడం చాలా కష్టం అనే ఆలోచన మీ మైండ్ లో నుంచి తీసేయండి. చూడండి, చాలా మంది అనగా మనం వినుంటాం, డబ్బు అంటే చాలా స్ట్రెస్, అది సంపాదించాలంటే మనం చాలా స్ట్రగుల్ అవ్వాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి, అదంతా ఈజీ కాదు, చాలా కష్టపడాలి, అసలు అంత కష్టపడినా వస్తుందో రాదో తెలీదు, ఇలా చాలా మంది మాట్లాడటం మనం వినుంటాం. ఇదే ఒక పెద్ద బ్లాక్ కదా మనం వెల్త్ సంపాదించుకోవటానికి. ఈ సీక్రెట్ బుక్ లో చెప్తున్న విషయం, మనం ఎక్కువ కష్టపడిపోయి ఎక్కువ ఎగ్జాస్ట్ అయిపోతే డబ్బులు రాదు. మనం ఎలైన్ అయి ఉంటే, మనం ఆ దారిలో ఉంటే మనకి డబ్బులు వస్తాయి. చూడండి, కొంతమంది రోజుకి 10 నుంచి 12 గంటల పాటు విపరీతంగా కష్టపడతారు, కానీ అదే జీతం, పెద్దగా వాళ్ళ లైఫ్ లో ఏమీ ఇంక్రీజ్ ఉండదు. కానీ ఇంకొంతమంది పాజిటివ్ గా ఉంటారు. పాజిటివ్ గా హ్యాపీగా ఉండటం వల్ల వాళ్ళకి కొత్త ఐడియాస్ వస్తాయి, వాళ్ళు కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు, వాళ్ళ లైఫ్ లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటారు, వాళ్ళ చేస్తున్న పనిలోనే కొత్త విధానాల్ని కనుక్కుంటారు. సో వాళ్ళ వర్క్ వాళ్ళు ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోగలుగుతారు, ఎక్స్ట్రా కూడా చేయగలుగుతారు. ఇక్కడ సీక్రెట్ బుక్ లో చెప్తుంది, కష్టపడటం తప్పు అని కాదు, డైరెక్షన్ లేకుండా కష్టపడటం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు అని. సో డబ్బు సంపాదించాలంటే హార్డ్ వర్క్ ఒక్కటే మార్గం అనుకోవటం కరెక్ట్ కాదండి. మనం యూనివర్స్ తో, మన ఆలోచనలతో మనం ఎలైన్ అయి ఉండాలి, రైట్ డైరెక్షన్ లో మనం మూవ్ అవ్వాలి. ఇట్ ఈస్ దిస్ సింపుల్ అండి. మీ దగ్గర ఉన్న దానికి మీరు థ్యాంక్ఫుల్ గా ఉంటే ఆటోమేటిక్ గా మీరు హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉంటే మీ ఆలోచనలు పాజిటివ్ గా ఉంటాయి. మీ ఆలోచనలు పాజిటివ్ గా ఉంటే మీకు కొత్త ఐడియాస్ వస్తాయి, కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు, కొత్త ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. ఏమంటారు? చూడండి, ఇక్కడ మేడం గారు చెప్పేదంటే మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి, దాంట్లో కన్సిస్టెంట్గా ఉండాలి. మనం ఇప్పుడు పని చేసే మన ప్రోగ్రామ్ కన్సిస్టెంట్గా ఉంటే మనం ఇక్కడ నాలెడ్జ్ తీసుకుంటాం అని చెప్పి మన సార్ రోజు చెప్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైతే 5 AM కంటిన్యూగా మనం అటెండ్ అవుతూ ఉంటామో అప్పుడు మనకు ఆటోమేటిక్గా నేచర్ మనకి ఇస్తుంది. ఎప్పుడు మనం ఉన్నదంతా తృప్తి పడాలి. ఇప్పుడు మనకి సపోజ్ ఈ వారం 75 పీ వచ్చి 100 పీ వచ్చింది, తృప్తి పడదాం. మనం ఫ్యూచర్ గురించి, మనకి ఫ్రీ ప్రాడక్ట్ గురించి మనం ఆలోచన చేసుకుంటూ పాజిటివ్గా ముందుకెళ్ళాలి. పాజిటివ్గా ముందుకెళ్ళి ఉన్న తర్వాత తృప్తి పడడానికి థ్యాంక్ఫుల్ చెప్తూ ఉంటే, ఈరోజు ఒక ప్రోడక్ట్ వచ్చి కస్టమర్ వచ్చాడు, థ్యాంక్ యూ గాడ్ మనకి కస్టమర్ ఇచ్చాడు ఈరోజు అని చెప్పి చెప్పుకుంటూ ముందుకెళ్తే ఆ కృతజ్ఞతా భావమే మనకు డబ్బును ముందుకు తీసుకెళ్తుంది సంపాదించుకోవడానికి. ఇక్కడ 5వ పాయింట్ వచ్చేసి, ఇతరుల సంపదపై అసూయ వద్దు.
ఇక్కడ మనం ఏమనుకుంటుంటామంటే వాళ్ళకి అంత వచ్చింది, టీం ఉంది, వీళ్ళకి ఇంత టీం ఉంది. అది కాదు మనకు కావాల్సింది. మన టీము మనం ఎంతమంది తీసుకురాగలుగుతున్నాం, మన టీం ఎంత, మన టీంలో మనం ఏం చేస్తే మనం టీం హోల్డింగ్ చేసుకుంటున్నాం, మనం ఒక్కరున్నా కానీ మనం రోజు ప్రోగ్రామ్లో ఉంటున్నామా లేదా, ఇది ముఖ్యం, ఇంపార్టెంట్. ఇది మన దగ్గర ఈ పాజిటివ్నెస్ ఉండి వాళ్ళ గురించి ఆలోచన చేయడం కంటే మన సంపద మనం ఎట్లా డెవలప్ కావాలి, మనం ఎట్లా మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, నేను ఎట్లా టీం క్రియేట్ చేసుకోవాలనే దాంట్లో ముందుకెళ్తే నేచర్ మనకి ఇస్తుందంట. మనం ఇతరుల గురించి అసూయ వద్దు, వాళ్ళకి సంపాదించుకున్నారు, వాళ్ళకి అంత సంపాదన వచ్చింది, వాళ్ళు ఇట్లా ఇది మనకు అవసరం ఎంత. ఇది ఇక్కడ మేడం గారు చెప్తారు, ఇక్కడ దీంట్లో కూడా ఇది చూద్దాం, ఇది విందాం. నెక్స్ట్ సీక్రెట్, లెట్ గో ఆఫ్ ఎన్వీ అండ్ కంపారిజన్. జెలసీ వద్దు. మనం ఏదైనా చిన్న వస్తువు కొనుక్కున్నా జెలస్ ఫీల్ అవుతారు. అబ్బా వీళ్ళు ఎలా కొనేసుకున్నారు అని అనుకుంటారు. మన చుట్టూ మనం చాలా మందిని చూస్తూ ఉంటామండి. మనం ఏదైనా ఒక చిన్న వస్తువు కొనుక్కున్నా, ఏదన్నా ఒక చిన్న పని చేసినా, అబ్బా వీళ్ళు ఎలా కొనేసుకున్నారు, ఇది వీళ్ళు ఎలా చేసేస్తున్నారు అంత ఈజీగా అని ఇలా కంపారిజన్స్ వస్తాయి, జెలసీ ఫీల్ అవుతారు. మీరు గమనించండి, మనం కూడా ఒక్కొక్కసారి పక్క వాళ్ళని చూసి అలా జెలసీ ఫీల్ అవటం, నెగటివ్ గా కంపేర్ చేసుకోవటం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం. ఇది కరెక్ట్ కాదు. మనం ఒకళ్ళని చూసి జెలస్ ఫీల్ అవుతున్నాము అంటే, ఒకళ్ళ గురించి మనం నెగటివ్ గా ఫీల్ అవుతున్నాము అని అంటే, మనం యూనివర్స్ కి నెగటివ్ మెసేజ్ పంపించినట్టే. సే ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్ లో ఎవరికన్నా ప్రమోషన్ వచ్చింది అనుకోండి, మనం వాళ్ళని అప్రిషియేట్ చేసే బదులు అబ్బా వీళ్ళకి ఎలా వచ్చింది, నేనే ఎక్కువ కష్టపడ్డాను, మీరు ఇలా నెగటివ్ థాట్స్ లో ఉన్నారనుకోండి, నెగటివ్ మెసేజెస్ పంపిస్తున్నట్టే. ఆ ప్రమోషన్ మీకొద్దు, మీరు కేపబుల్ కాదు అని మీరు యూనివర్స్ కి చెప్తున్నట్టు అవుతుంది. దాని బదులు ఎవరికి ప్రమోషన్ వచ్చిందో వాళ్ళని అప్రిషియేట్ చేసి, నాకు కూడా పాసిబుల్, నాకు కూడా ప్రమోషన్ వస్తుంది అనే పాజిటివ్ థాట్ లో ఉంటే మీరు యూనివర్స్ కి పాజిటివ్ థాట్స్ పంపించినట్టు అవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ యూనివర్స్ లో మనీ ఏమీ తక్కువగా లేదు. పక్క వాళ్ళకి డబ్బులు వచ్చినంత మాత్రాన మీకు రావాల్సిన ఛాన్స్ పోతుంది అనేం కాదు. మనీ ఈజ్ నాట్ లిమిటెడ్ అండి, మనీ ఈజ్ అన్లిమిటెడ్. సో మీరు కంపేర్ చేసుకోవటం స్టాప్ చేసి, జెలస్ ఫీల్ అవటం స్టాప్ చేసి, మీరు అలైన్ అయిన వెంటనే మీ దగ్గరికి మనీ ఫ్లో అవుతుంది అని ఈ బుక్ లో ఈ ఆథర్ చెప్తున్నారు. చూడండి, మనకి ఇక్కడ ఆథర్ చెప్పేది ఏమంటే, మీరు అలైన్ కన్సిస్టెంట్ గా మనం ప్రోగ్రామ్ లో ఉండాలి. Lord Buddha says, if there is a problem, look at the problem with a half a smile. మనం డబ్బుతో అలైన్ అయి ఉండాలి. ఇక్కడ కన్సిస్టెంట్ గా మనం ప్రోగ్రామ్ లో ఉంటే, మనం ప్రోగ్రామ్ ఆలోచన తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా మన ఆలోచనలు పక్కకి వెళ్ళవు. మనం ఆటోమేటిక్గా ఈరోజు ఆ టీజీ రాష్ట్రాలు అనకూడదు అని అసూయ వద్దు. మనం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు, మనం ఎందుకు టీజీ రాష్ట్రాలు కాకూడదు, మనం ఎందుకు వెనీ సీలింగ్ తీసుకోకూడదు, ఎవరి వీక్ అనేది మన దగ్గర ఉండాలి. మనం ఆ పాజిటివ్నెస్తో ఉండాలి. ఎప్పుడు మనం పాజిటివ్లో ఉండాలి, కానీ మన ఆలోచనలు మాత్రం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎప్పుడు ఇవ్వకూడదు అనేది మేడం గారు చెప్పింది. ఇతరులు కంపేరింగ్ చేసుకోవద్దు, జెల్సీగా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే వాళ్ళకి అది వచ్చింది, వీళ్ళకి ఇది వచ్చింది, వీళ్ళకి ఇంత టీం ఉంది అనేదానికంటే ముందు కూడా మనకి ఎంత ఉంది, మనం ఏం చేయగలుగుతున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మన యొక్క యాటిట్యూడ్ మనం పాజిటివ్గా ఉండి, మన యూనివర్స్కి పాజిటివ్లో మనం మనీ అరేంజ్ చేసుకోవడానికి మన ఆలోచనలు మార్చుకుంటే మనం డబ్బు సంపాదించుకోవచ్చు అనేది ఒకటి. 5th పాయింట్. 6th పాయింట్ వచ్చేసేసి విజువలైజేషన్ మనీ యాజ్ ఏ ఆల్రెడీ యువర్స్. అంటే యూనివర్స్లో మీ దగ్గర మీకు ఎంత కావాలని అన్లిమిటెడ్ మనీ చెప్పింది కదా మేడం, డబ్బు మీ దగ్గర ఇప్పటికే ఉన్నట్లు ఊహించండి. ఇది మనకు సార్ రోజు చెప్తూ ఉంటాడు. మనకు ఎంత విజువలైజేషన్ చేసుకుంటే అంతా మీకు డబ్బు వస్తుంది. మీ ఆలోచనలే మీ డబ్బు సొమ్ము అని. దీనికి ఉదాహరణ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందో ఒకసారి విన్నాం. ఇంకొక సీక్రెట్ ఉంది. నెక్స్ట్ సీక్రెట్, విజువలైజ్ మనీ యాజ్ ఆల్రెడీ యోర్స్. మీ దగ్గర డబ్బు ఆల్రెడీ ఉన్నట్టు మీరు విజువలైజ్ చేసుకోండి. ఈ బుక్ లో చెప్తున్న సీక్రెట్స్ లో ఇది వన్ ఆఫ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ పాయింట్ అండి. యూనివర్స్ కి మన ఇమాజినేషన్ కి రియాలిటీకి డిఫరెన్స్ తెలీదు. సో మన దగ్గర డబ్బు ఉన్నట్టు మనం జస్ట్ ఇమాజిన్ చేసుకోవట్లేదండి, మనం రిహార్సల్స్ చేసుకుంటున్నాం. సో మీరు పొద్దున్న నిద్ర లేచిన వెంటనే ఒక 2 minutes పాటు కళ్ళు మూసుకొని మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నట్టు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు, మీరు చాలా హెల్దీగా ఉన్నట్టు, హ్యాపీగా ఉన్నట్టు మీరు ఇమాజిన్ చేసుకోండి. దీన్నే విజువలైజేషన్ అని కూడా అంటారు. ఇక్కడ మీరు విజువలైజ్ చేసుకోవాల్సింది, నేను ఫ్యూచర్ లో బాగుంటాను, ఫ్యూచర్ లో నాకు ఇంత డబ్బులు వస్తాయి, ఫ్యూచర్ లో నేను ఈ ప్రాపర్టీ కొనుక్కుంటాను, ఇలా కాదు.
మీరు ఆల్రెడీ ప్రాపర్టీ కొనుక్కున్నట్టు, మీరు ఆల్రెడీ అక్కడ ఉన్నట్టు, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలి అని అనుకున్నారు అనుకోండి, నేను ఫ్యూచర్ లో కొనుక్కుంటాను అని విజువలైజ్ చేసుకోవటం కాదు, మీరు ఆల్రెడీ ఆ ఇంట్లో ఉన్నట్టు, మీరు ఆ ఇంట్లో ఉంటే ఎంత హ్యాపీగా ఉన్నారు, ఆ ఇంట్లో ఉండి మీరు ఏమేం పనులు చేస్తున్నారు, ఇలాంటివన్నీ విజువలైజ్ చేసుకోండి. మీ విజువలైజేషన్ ఎంత క్లియర్ గా, ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీరు అంత స్ట్రాంగ్ మెసేజ్ పంపించినట్టు అవుతుంది. విషయం గుర్తుపెట్టుకోండి, న్యూరో సైన్స్ ప్రకారం కూడా మీ మైండ్ కి, ఇమాజినేషన్ కి, రియాలిటీకి డిఫరెన్స్ తెలియదు. కంటిన్యూస్ గా స్ట్రాంగ్ గా విజువలైజ్ చేసుకోవటం వల్ల మీ డైరెక్షన్, మీ యాక్షన్స్ అన్ని ఆ డైరెక్షన్ లోనే ఉంటాయి. మీరు రియలైజ్ అవ్వకుండానే మీ డెస్టినేషన్ మీరు చేరుతారు. లాస్ట్ అండ్ ద మోస్ట్ మేడం గారు ఏంటంటే, మనం ఎప్పుడు రియలైజ్ అవుతూ మనం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా, నేను ఎప్పుడు రూబీ ర్యాంక్ అవుతాను అనుకోకుండా నేను అయిపోయాను రూబీ ర్యాంక్ అనేది విజువలైజేషన్ చేసుకోమంటుంది మేడం. మనం ఇప్పుడు స్టార్ 250 అవుతాను, 500 అవుతాను అనుకో, అది మనకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నట్లు. అవుతాను అనేది కూడా ఇక్కడ పాజిటివ్ అంటే అయినాను, నాది అయిపోయింది, నేను ర్యాంక్ ఫీల్ అవ్వడం. ఇదే మనం ఒక ఇల్లు కడుతున్నామంటే ఆ ఇల్లు కట్టినట్టు కూడా ఫీల్ అయ్యి ఆ ఇంట్లో ఉన్నట్లు ఊహించుకోమని చెప్తుంది. అదే విజువలైజేషన్ అనేది. మనకు సార్ రోజు చెప్తుంటారు ఇది. మనకు ఆస్క్ బిలీవ్ రిసీవ్లో కూడా మనకు మన లా ఆఫ్ అట్రాక్షన్లో వచ్చిన సబ్జెక్టే ఇది. 6th మనీ సీక్రెట్, 7th మనీ సీక్రెట్ గురించి మేడం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంపార్టెంట్ సీక్రెట్ అండి. 7th మనీ Trust. డబ్బు రావటానికి అనుమతించాలి. మన అనుమతి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం రిసీవ్ చేసుకోవడం అనమాట. అండ్ అలౌ మనీ టు కమ్. చాలా మంది ఇక్కడ తప్పు చేస్తారండి. వాళ్ళు చేసే పనులన్నీ కరెక్ట్ గా చేస్తారు, పాజిటివ్ థింకింగ్ లో ఉంటారు, గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్ గా ఉంటారు, చక్కగా విజువలైజ్ చేసుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ ఇంకా జరగట్లేదేంటి, ఇంకా ఎప్పుడు జరుగుతుంది, ఇంకా నేను ఎంతకాలం వెయిట్ చేయాలి, ఇలా వరీ అయిపోతారు. సో అగైన్ మీరు వరీ అవుతున్నారు కాబట్టి మీరు అట్రాక్ట్ చేసుకుంది, మీరు మేనిఫెస్ట్ చేసుకుంది అంతా క్యాన్సిల్ అయిపోతుంది. ఆ వరీ ఉండకూడదు. ఒకసారి మీ ఇంటెన్షన్ కరెక్ట్ గా ఉన్నప్పుడు యూ షుడ్ లెట్ ఇట్ గో. అది ఈజీగా ఫ్లో అవనివ్వాలి. ఇది యాజ్ సింపుల్ యాజ్, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్లైన్ లో ఒక ఆర్డర్ ప్లేస్ చేసాం అనుకోండి, సే అమెజాన్ లోనో లేకపోతే ఫ్లిప్కార్ట్ లోనో మనం ఆర్డర్ ప్లేస్ చేసాం అనుకోండి, మనం చేసేది ఏంటి, మనం ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఇంకా దాన్ని మనం ఫ్రీగా వదిలేస్తాం. మనం ప్రతి నిమిషం ఇంకా నా ఆర్డర్ ఎప్పుడొస్తుంది అని మనం ఏం పానిక్ అయిపోం కదా. అలానే మనీ కూడా ఒకసారి మన థింకింగ్ కరెక్ట్ గా ఉన్నప్పుడు, మన విజువలైజేషన్ కరెక్ట్ గా ఉన్నప్పుడు, మనం గ్రాటిట్యూడ్ తో ఉన్నప్పుడు, మనం అలైన్ అయి ఉన్నప్పుడు, మీరు ఆర్డర్ ప్లేస్ చేసినట్టుగానే మీరు ఆ థింకింగ్ ని అక్కడికి వదిలేయాలి. దాని గురించి మీరు వరీ అవ్వకూడదు. సో మన పని కేవలం అడగటం మాత్రమే, కానీ వచ్చే పని, ఇచ్చే పని యూనివర్స్ టైమింగ్ కి వదిలేయాలి. సో అదండి, మీకు గుర్తుంటే వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో ఎస్పి శైలజ గారు చెప్పారు, డబ్బు అనేది మంచి ఎనర్జీ అని. అది నిజం. డబ్బు ఈజ్ ఎ వెరీ పాజిటివ్ ఎనర్జీ అండి. డబ్బు రెస్పాండ్ అయ్యేది మీ థింకింగ్ కి, మీ ఫీలింగ్ కి, మీ బిలీవ్స్ కి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మీ ఆలోచన మారితే మీ ఆదాయం మారుతుంది. మీ భయం తగ్గితే మీ అవకాశాలు పెరుగుతాయి. మీకు నమ్మకం ఉంటే డబ్బు మీ దగ్గరకు వస్తుంది. మనం డిస్కస్ చేసుకున్న ఈ 7 సీక్రెట్స్ లో నుంచి మీకు కంఫర్టబుల్ గా ఉండే ఒక సీక్రెట్ ని ఈ రోజే చూస్ చేసుకుని, ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేసి ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈ వీడియో మీకు రైట్. మనకి మేడం గారు చెప్పిన 7 సీక్రెట్స్ లో మనం ఇవన్నీ కూడా డబ్బు రావడానికి మనకు అనుమతించాలి, రిసీవ్ చేసుకోవాలి మనం. చాలా వండర్ఫుల్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ 7 సీక్రెట్స్, 7 మనీ సీక్రెట్స్ అనేది సీక్రెట్ బుక్ నుంచి వచ్చింది. ఫస్ట్ సీక్రెట్ వచ్చేసి, మీరు ఎక్కువగా ఆలోచించే విధానం బట్టి కూడా మనకు డబ్బు వస్తుందంట. ఫస్ట్ సీక్రెట్, మనం ఎంత ఆలోచించే, మన డబ్బు గురించి ఎంత ఆలోచన విధానం చేస్తే మన ఆలోచన మనకు డబ్బు సృష్టిస్తుంది. దీనికి ఏంటంటే, మన యూనివర్స్ ఎప్పుడు మన ఫ్యూచర్ కాదు, మన ఫీలింగ్స్ గురించి మనకు సపోర్ట్ చేస్తుందంట యూనివర్స్. సెకండ్ పాయింట్ వచ్చేసి, ధనవంతుల్లో ఫీల్ అవ్వాలి. ధనం వచ్చినాక నేను ఫీల్ అవుతానని కాదు, ముందే ధనవంతుల్లో ఫీల్ అవుతే ఆ తర్వాత మన దగ్గర ధనం వస్తుంది. అదే మన సార్ ఎప్పుడు చెప్తుంటారు, మీరు ఎప్పుడు పాజిటివ్గా డీజే రాక్ స్టార్ కంప్లీట్ అయినట్ల, మెనీ సీలింగ్ కంప్లీట్ అయినట్ల, ఈ ర్యాంక్ సాధించినట్ల మనం ముందే ఊహించుకొని మన మెడిటేషన్లో, మనకు బ్రెత్ వర్క్లో ఉంటే మనం తప్పకుండా మనకు వస్తుంది. మరి థర్డ్ పాయింట్ వచ్చేసి కృతజ్ఞతా భావం. మనం ఎప్పుడు థ్యాంక్ఫుల్, అంటే మనకు తృప్తిగా ఉన్న దాంతో సంతృప్తి పడి తర్వాత మనం దానికి థ్యాంక్స్ చెప్తూ మనకు కావాల్సిన దాని మీద మనం ఊహించుకుంటూ ముందుకెళ్ళాలి.
ఇది మనకు మూడో పాయింట్, కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత భావం మనం కలిగి ఉంటే ఉన్నదానికి ముందు థ్యాంక్స్ చెప్తే మనకు కావాల్సింది అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది యూనివర్స్ వస్తుంది మనకు. తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి రంగా సార్, సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇప్పుడు సార్. ఈ మూడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత 4, 5, 6 ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ డేర్ లీడర్స్, ఇప్పుడు చూడండి, 7 ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన విధానాలు ఇవి. ఆమె ఎన్నో బుక్కుల సారాంశం ఈరోజు మన దగ్గరికి సార్ తీసుకొచ్చారు ఆ సారాంశాన్ని. అంటే ఎవరైనా ఇది అంటే ఒక సీనియర్ చెప్తున్నాడంటే ఆయన కోసం చెప్తున్నాడేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆమె ఎవరి సీనియర్ కాదు కాబట్టి మనకి ఎటువంటి డౌట్ ఉండదు. ఆమె ఎవరికి సీనియర్ కాదు. ఓకే, కాబట్టి ఎటువంటి డౌట్ లేదు. అంటే అల్టిమేట్ గా అయితే ఎవరు ఏ వ్యాపారమైనా ఏ మనిషి అయినా సరే ఇటువంటి ఆలోచనలే ఉండాలి అనేది మీరు ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి. మనం అందరం ఎవరైనా చెబితే ఆలోచనలు మార్చుకోవాలని అంటే వాళ్ళు కావాలని ఏదో చెప్తున్నారు కదా, అది నిజము అనేది ఒక ఫస్ట్ మనం నోట్ చేసుకోవాల్సిన విషయం. మన ఫీలింగ్సే మన సీలింగ్ అని ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటున్నాం. మన ఫీలింగ్సే మన సీలింగ్. మినీ సీలింగ్ కొట్టాలని అనుకుంటున్నామా షహినా మేడం? మినీ సీలింగ్ అంటే తెలుసు, టీమ్ బోనస్ అంటే మ్యాచ్ అవ్వడం. మీకు ఆల్రెడీ చేసినటువంటి ఒక దగ్గర ఉన్న పాయింట్స్ ని మ్యాచ్ చేసుకోవడం సీలింగ్. మీ ఫీలింగ్స్ ఎంత బాగుంటే మీ సీలింగ్ అంత బాగుంటుంది. ఎవ్రీ వీక్ వస్తుంది. ఓకే, ఫీలింగ్స్ ఎలా ఉండాలో మేడం గారు చెప్పే దాంట్లో ఫస్ట్ పాయింట్, మీ ఫీలింగ్స్ ఎప్పుడు కూడా ఫియర్ నుంచి రావద్దు, కాన్ఫిడెన్స్ నుంచి రావాలి. పుట్టాల్సిన ప్లేస్, మదర్ ప్లేస్ ఏంటంటే కాన్ఫిడెన్స్, నాట్ ఫియర్. ఎప్పుడైనా సరే లేవద్దు అనేది, ఏ నిర్ణయం అయినా మనసులో వచ్చిన ఏ నిర్ణయం అయినా సరే, ఏ ఫీలింగ్ అయినా సరే, అది ఫియర్ నుంచి వస్తుందా కాన్ఫిడెన్స్ నుంచి వస్తుందా? నేను ఈ పని చేస్తే సాధించగలను అనే కాన్ఫిడెన్స్ ఉంది అని అంటే ఆ పని చేయాలని వస్తుంది. ఓకే, సో ఫస్ట్ చెకింగ్ పాయింట్ ఏంటంటే మీ యొక్క ఫీలింగ్స్, ఆలోచనలు, నిర్ణయాలు ఏ నమ్మకాల నుంచి వస్తున్నాయి? ఫియర్ అనే నమ్మకం నుంచా, లవ్ ఆర్ కాన్ఫిడెన్స్? సరేనా? ఇది మొదటిది సార్ చెప్పింది. ఆ తర్వాత ఈ ఆలోచనలు ఏం చేస్తాయంటే ఎప్పుడు ఫ్రెష్ గా ఉంచుతాయి మనల్ని. ఏది జరుగుతున్నా ఆ సినిమాలో అడుగుతారు కదా, ఏంటి భాస్కర్ అన్ని జరిగినా నువ్వు ఇంత పాజిటివ్ గా ఉంటున్నావు అంటే, అది ఇప్పటివరకే జరిగింది, ఈ రోజంతా దాన్ని ఎఫెక్ట్ పడకూడదు అని చెప్తాడు కదా, అట్లా. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫీల్ అవడం ముందే, అంతేనా సార్? రెండోది ఏంటి? ఆ పని ముందే భావిస్తున్నట్టు ధనవంతుల్లా ఫీల్ అవ్వడం సార్ ముందే. అది వచ్చిన తర్వాత కంటే ముందే ధనవంతుడు ఫీల్ అవ్వడం. దీన్ని మీరు ఎలా పర్ఫెక్ట్ గా నిర్వచించుకోవాలంటే, ఇప్పుడు చూడండి, ఒక ఎస్ఐ కావాలని ట్రై చేసే వ్యక్తి తన రిథం మొత్తం నేను ఎస్ఐ అనే భావనే ఉంటుంది ప్రిపేర్ అయ్యే. ఒక ఐఏఎస్ కి ప్రిపేర్ అయ్యే వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆల్మోస్ట్ ఐఏఎస్ అయ్యాననే ఫీలింగ్ తోటే చదువుతూ ఉంటాడు. ఓకే, సో మీరు ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ కోసం ట్రై చేస్తున్నారంటే థింక్ లైక్ ఏ ఎగ్జిక్యూటివ్, డూ లైక్ ఏ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ఆ ఫీలింగ్ మనలో ఉండాలి. లేకపోతే డైమండే నాకు ఇంకో ఆలోచన లేదంటే ఆ డైమండ్ ఫీలింగే ఉండాలి, ఇంకా డైమండ్ చేస్తున్నట్టు. ఆధిపత్యంలో ఉండడం కాదు, ఆచరించడంలో ఉండాలి. ఓకే, సో మీరు అదే ఫీలింగ్ ని నేను కంపెనీ పర్సన్ని, కంపెనీ ఎగ్జిక్యూటివ్ అంటే కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఏమనాలంటే ఆవహించాలంటారు చూసారా, పరకాయ ప్రవేశం, అది చేయాలి. నేను కాబోయే టాప్ 10ని అంటే అలాగే ఉండాలి, కాబోయే టాప్ 10. దానికి తగ్గట్టే శిల్పం చెక్కబడుతూ ఉంటుంది. దానికి తగ్గట్టే మీరు ముందు ఒక ప్రాబబిలిటీస్ గురించి తెలుసుకోవాలి. ప్రాబబిలిటీస్ ఇలాగే జరుగుతుంది అనేది అసలుకి ఫ్యూచర్ అనేదే లేదు. ఫ్యూచర్ అంటే ఇలా ఉంటుంది అని గెస్ చేస్తుంటాం ఈ రోజు జరిగిందని బట్టి. లేదు, నిన్న జరిగిన దాన్ని మార్చుకుంటే ఈ రోజు దాన్ని బట్టి నిన్న దాన్ని మార్చుకోవాలి. ఈ రోజుని జరిగింది ఎందుకు పట్టించుకోవాలంటే నిన్నటిది మార్చుకోవడానికి. అప్పుడు ప్రాబబిలిటీస్ ఎన్నో ఉంటాయి. ప్రాబబిలిటీస్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ నిలబడ్డాను, నాకు ఎన్ని ప్రాబబిలిటీస్ ఉన్నాయి హైదరాబాద్ వెళ్ళడానికి? 5 ఉన్నాయి, అంతేనా సైదుల్ గారు? 5 ఉన్నాయి.
మీరు ఎంచుకున్నటువంటి దారిని బట్టి మీ గూగుల్ మ్యాప్ చేంజ్ అవుతుంది, అంతేనా? మీ రోడ్డు కూడా చేంజ్ అవుతుంది మీరు ఎంచుకున్న దాన్ని బట్టి. సో ఇక్కడ నిలబడి నువ్వు సరిదిద్దుకున్న దాన్ని బట్టి, ఎంచుకున్న దాన్ని బట్టి గూగుల్ మ్యాప్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది మీ డెస్టినేషన్. సో ఎన్నో ప్రాబబిలిటీస్ ఉన్నాయి, ఎన్ని కోణాలైనా వెళ్ళొచ్చు. ఇలాగే జరుగుద్దని మూడీగా ఉండాల్సిన అవసరం లేదు. నా థింకింగ్ ప్యాటర్న్ ని మార్చుకోవాలి, ఒక 5 విధానాలని మార్చుకోవాలి. అది టైం ఉంటే లాస్ట్ లో చెప్పుకుందాం. ఓకే, సో ఫీల్ అవ్వడం అర్థమైంది కదా, మనం ఎలా ఫీల్ అవ్వాలి, ఏది కావాలనుకుంటున్నామో దాన్ని ఆవాహన చేసుకోవాలి, దాన్ని పరకాయ ప్రవేశం చేసుకోవాలి దాంట్లోకి. టాప్ 10 కాబోయే టాప్ 10 ఉన్నట్టే ఉండాలి, లైక్ అలాగే ఆలోచించాలి. అప్పుడు నేను 250 PV కోరుకుంటే 25 వచ్చింది, ఇవన్నీ ఉండవు అప్పుడు. ఇంకా అడుగడుక్కి ముళ్ళు గుచ్చుకోదు. ఓకే, నేను రమేష్ గారికి ఇంత చెప్తే ఆయన ఇంతే చేశాడు, ఇలాంటివి ఏమి ఉండవు ఇంకా. ఓకే, పాజిటివే కళ్ళకు కనబడుతుంది, జరిగిన పాజిటివ్ నీ టాప్ 10 కోసం. ఓకే, నీ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ కోసం. ఓకే, సో ఇది రెండవది కదా. మూడవది సార్ కృతజ్ఞత భావం సార్, థ్యాంక్ఫుల్నెస్. ఇది గ్రాటిట్యూడ్. మేడం కూడా ఎగ్జాంపుల్ బాగా చెప్పారు. మీకు వెంటనే ఎప్పుడైనా మనసు లోటును చూస్తుంటది, లేమిని చూస్తూ ఉంటుంది, లోటును చూస్తూ ఉంటుంది. రెండోది అయిపోయింది బాగానే ఉంది కానీ మూడోది ఉందిగా, ఇంకా మూడోది అయిపోయింది, ఇంకా నాలుగోది ఉంది కదా, ఇంకా వాళ్ళు ఇంకా ఉంది కదా, ఇంకా ఉంది కదా అని అంటుంటారు. దాని పనే చేయాల్సిన, ఇంకా ఉన్నటువంటి ఏ టెన్షన్ ఉందో దాన్ని చూపించడమే, ఆ ఫైల్స్ ని తీసుకురావడమే దాని పని. చేయాల్సింది ఎప్పుడు కూడా అది పనిలో ఉండడానికి, ఆలోచిస్తూ ఉండడానికే చూస్తూ ఉంటుంది. సో ముందు జరిగిన దానికి థ్యాంక్స్ చెప్పేటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చుకోవాలి. ఈ థ్యాంక్స్ అనేది, అందుకనే నీ చేతిలో ఏదో ఒకటి చేయడానికి ఉంది కదా, ఆ పాజిటివ్ ని గుర్తించడమే థ్యాంక్స్. అంటే దుఃఖపడుతున్నా, డిసప్పాయింట్గా ఉన్నా మనం ఎక్కడో దైవానికి థ్యాంక్స్ చెప్పట్లేదు. మీరు ఆ వీడియో చూపించండి, థ్యాంక్స్ చెప్పిన దగ్గర ఏ వీడియో చూపించింది, ఏం చూపించిందో. సరే, నాకు ఇచ్చారా వీడియో? పంపించాను సార్, రాత్రి లింక్ పంపించాను సార్ మీకు. ఎస్ ఎస్ సార్ ప్లే చేయమంటారు సార్? ఆ పాయింట్ దగ్గర తీసుకెళ్ళండి. ప్లే చేస్తాను. ఆమె ఏ ఉద్దేశంతో చెప్పిందో మీకు అర్థం. ఇదివరకు ఒక భావాన్ని వ్యక్తీకరించాలంటే చాలా కష్టం అయ్యేది, ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది వీడియోస్ హెల్ప్ వల్ల. डिस्ट्रैक्शन आपकी सक्सेस का सबसे बड़ा दुश्मन है। हर वो पल जब आप సీరియల్స్ లో వస్తే తప్ప ఈ బుక్ చదివిన వాళ్ళే हो एक लॉस्ट ఒకటే अपॉर्चुनिटी కైండ్ ఆఫ్ థర్డ్ సీక్రెట్ ఇస్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఇస్ మనీ మ్యాగ్నెట్. ఈ సీక్రెట్ బుక్ లో చాలా స్ట్రాంగ్ గా మెన్షన్ చేసిన పాయింట్స్ లో గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ఫుల్ గా ఉండటం ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం థ్యాంక్స్ చెప్తున్నాము అని అంటే మన దగ్గర ఉన్న దాంతో మనం సంతోషంగా ఉన్నాము అని మనం యూనివర్స్ కి ఒక మెసేజ్ యూనివర్స్ కి చెప్పడం. ఎక్కడ ఉంది? ఆఫీసులో డెస్క్ టాప్ మీద వర్క్ చేయడం చూపించట్లేగా తను? ఎక్కడ? నేచర్, గాడ్ కి, యూనివర్స్ కి దగ్గర తీసుకెళ్ళడం. సో థ్యాంక్స్ చెప్తున్నామంటే దైవానికి చెప్తున్నట్టే. ఇది మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు నాలుక మీద ఉండాల్సింది థ్యాంక్స్ ఉండాలి. అది కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఏది వచ్చినా, పెయిన్ వచ్చినా, అవమానం వచ్చినా, నష్టం కాదు, ఏ కష్టం వచ్చినా ఫస్ట్ థ్యాంక్స్ అని అనాలి. ఇది అలవాటు చేసుకోవాలి. కొంతమంది మనకి కొన్ని పెయిన్ ఇస్తారు, ఏం కాదు థ్యాంక్స్ అని అనాలి. అర్థమైందా? ఇది పూరా గ్రాటిట్యూడ్ కనకనాన నిండినట్టు అనమాట. సో ఇది థర్డ్ పాయింట్. మొత్తం ఆలోచన సాఫ్ట్వేర్ మొత్తం కొత్తగా వచ్చేస్తుంది. నాలుగోది ఏంటి సార్? నాలుగోది
డబ్బు అంటే కష్టం అనే ఆలోచన వద్దు. మన దగ్గర ఎప్పుడు కూడా డబ్బు అంటే చాలా ఈజీ మనీ. ఎస్, ఆమె చెప్పింది అక్కడ మీరు రాసుకోవాల్సింది. అసలు రాసుకున్నారా మీరు అసలుకి? రాసుకున్నాను. నేను ఒక 100 మెంబర్స్ నైనా గైడ్ చేయాలి అని అనుకున్నప్పుడు పెన్ను పేపరు అది రాసుకోవాలి. అట్లా ఆమె ఒక మాట ఏం చెప్పింది అని అంటే, ఆ దారిలో వెళ్తూ ఉండాలి అని ఆ దారిలో ఇది ఆ డబ్బు అంటే కష్టం అనే ఆలోచన పోతుంది అదే దారిలో ఉంటే. అలానే ఉండాలి అక్కడ, అలానే ఉండాలి. అలాగే ఉండాలి. క్రియేషన్ స్కిల్స్ అని చెప్పింది. క్రియేషన్ ఒక స్కిల్ ఉండాలి. అది క్రియేషన్ స్కిల్. మనం ఆలోచించుకోవాలి మన క్రియేషన్ స్కిల్. అందులో ఒకటి ప్రెజెంటేషన్. మీరు ప్రెజెంటేషన్ ని ఎంత ఎక్సలెన్స్ లోకి తీసుకెళ్తుంటే మీకు అంత కస్టమర్ నెట్వర్క్, విబిఓ నెట్వర్క్ వస్తుంది. మీకు కానీ మీ టీంకి కానీ. ఆల్రెడీ మీకు టీం ఉందనుకుంటే టీంకి ఒకటే ఒకటి. ఇప్పుడు ఆయనకి ప్రెజెంటేషన్ స్కిల్ నేను చూస్తున్నాను. శ్రీరంగ సార్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎలా షేరింగ్ చేస్తున్నారు, ఆ వీడియోని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అక్కడ ఉన్న టాపిక్ ఏంటి, తను చెప్పే టాపిక్ ఏంటి, ఎలా కనెక్ట్ చేస్తున్నారు. ఇది పాయింట్. ఇదంతా ఎక్సలెన్స్. ఇది మీకు వచ్చి తీరాలి, లేదా వచ్చిన వాళ్ళతోనైనా ఉండాలి, వాళ్ళ గైడెన్స్ లో అయినా ఉండాలి. ఇదే ఏదైనా సరే. ప్రెజెంటేషన్ వాళ్ళు మనకి ఒక పావు గంట టైం ఇస్తారు. అంటే దీంట్లోనే ఉందా, దేంట్లో ఉందా, బట్టల షాప్ లో పనిచేసిన ప్రెజెంటేషన్ స్కిల్ ఉండాలి. ఫోన్ షాప్ లో, మొబైల్ షాప్ లో పనిచేసిన ప్రెజెంటేషన్ స్కిల్ ఉంటే వాళ్ళ దగ్గరనే కొంటాం. మీరు ఎక్కడున్నా సరే మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఏది ఉంటుందో, అది ప్లాటో, పాలసీలో, ఇంకే పర్సంటేజ్ వచ్చిన ప్రొడక్ట్ అయినా, దాని గురించి మీ ప్రెజెంటేషన్ ఎంత యాక్టివ్గా ఉంది, ఎంత కనెక్టెడ్గా ఉంది, ఎంత యూస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇంకా గొప్ప విషయం ఏంటంటే, సార్ మీరు వచ్చి చెప్పండి అని బట్టల షాపులో యజమాని అంటే ఊరుకుంటాడా? నెక్స్ట్ అంటాడు, నీ జాబ్ నెక్స్ట్ వాళ్ళకి అంటాడు. కానీ ఇక్కడ మాత్రం సార్ మీరు వచ్చి చెప్పండి, మేడం మీరు వచ్చి చెప్పండి అంటే చెప్తున్నారు. మనకు ఆ 1000 రూపాయలు వస్తుంది. ఇది నెట్వర్క్ అంటే. ఓకే, యూజ్. ఎట్లా యూజ్ అంటే ఇట్లా యూజ్. అక్కడ లేకపోతే ఉద్యోగం ఉండదు. చూస్తారు వీళ్ళకి చెప్పడం రావట్లేదు, వీళ్ళ దగ్గర సేల్ అవ్వట్లేదు అని అంటే ఎమ్మటే ఉద్యోగం పోతుంది. ఆ 13,000 ఉద్యోగం. పోనీలే 13,000 కదా తీసుకొని అంటారా? అట్లా ఉందా? అట్లా ఏమన్నా అంత ఎక్కువైపోయినా ఎవరు లేరు. డిగ్రీలు, పీజీలు చేసి 13,000 ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడుతున్నారంట. నిలబడాలంట ఖచ్చితంగా, స్కూల్లోనైనా బట్టల షాప్లో. పాపం కూర్చోవడానికి కుర్చీలు కూడా ఉండవు, గోడ కానుకొని నిలబడాలి. ఇది చూడండి ఎంత కష్టం. సో ఆ స్కిల్ ని డెవలప్ చేసుకోవడం, అదే దారిలో ఉండడమే రైట్. నిజంగానే ఆ డబ్బుని క్రియేషన్ చేయడం అనేది కష్టమే. బట్ కష్టం అని తెలిసి కూడా ఆ దారిలో లేకపోతే అది అమాయకత్వమే. అర్థమైందా? ప్రెజెంటేషన్ స్కిల్ మీదనే ఉండాలి, అదే దారిలో మీరు. ఇది ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసేసి ఇతరుల మీద జెల్సీ, ఇతరుల సంపద గురించి అసూయ వద్దు, జెల్సీ వద్దు, అసలు పోలిక వద్దు, కంపారిజనే వద్దు. అసలు పోలిక వద్దు. అయ్యో చూడండి వాళ్ళ టీం నుంచి 4 అటెండ్ అయ్యారు, నా టీం నుంచి అటెండ్ అవ్వలేదు. ఇలాంటి పోలికలు. వాళ్ళకి ఆల్రెడీ ఐఏపీ పోస్ట్ వచ్చింది, నాకు రాలేదు. ఇది ఉంది అని అంటే కథమే. అసలు ఇంకా ఈ ఫీలింగ్ కూడా పంచిది కాదే, ఆ ముళ్ళుని తీసేయండి. మరి ఎవరితోటి పోలిక ఉండాలంటే, నిన్న నేను చేసిన పనికి ఈ రోజుకి పోలిక ఉండాలి. నిన్న నాకు 200 PV వచ్చింది, ఇప్పుడేంటి 25 PV వచ్చింది. ఈ పోలిక ఉండాలి. ఈ పోలిక ఉంటే మాత్రం క్వాలిటీ మామూలుగా. నిన్న కర్రీ ఎట్లా ఉంది, ఈ రోజు కర్రీ ఇంకా ఎంత బాగుండాలి, అంతే. సో వేరే వాళ్ళతోటి పోలిక ఉంటే అది మనకి మునగ చెట్టు, కరివేపాకు చెట్టుతోటి పోల్చుకోవద్దు. దాని పెరుగుదల దానిదే, ఈ పెరుగుదల. అర్థమైందా? నిన్న నేను ప్రెజెంటేషన్ ఇప్పుడు సార్ చూసుకున్నాడు, ఈ ప్రెజెంటేషన్ ఇలా ఉంది, నెక్స్ట్ ప్రెజెంటేషన్ ఎట్లా ఉండాలి, అంతేగాని ఇంకొక వారితోటి పోల్చదు. ఇది క్లియరా? ఇది కూడా 5th వన్. ఓకే, డన్. స్పర్ధయ వర్ధతే విద్య, అది ఖచ్చితంగా ఉండాలి. కానీ మితంగా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. కాకపోతే ఎలా తీసుకోవచ్చు అంటే, అసలు ఏంటి నా సీనియరు 2 lakhs సంపాదించారు, నేను 20,000 దగ్గరనే ఉండిపోయాను, నేను ఆ మాత్రం సాధించలేనా? 2 lakhs వరకు కూడా వెళ్ళలేనా?
అని ఒక పాజిటివ్ కోణంలో అది తీసుకోవాలి. ఆ మేడం పెరగలేనప్పుడు నేను ఎందుకు అవ్వలేను? ఒకరికి సాధ్యమైనప్పుడు ఎందుకు సాధ్యం కాదు? ఓకే, ఒకరి ఇంట్లోనే కేక్ తయారు చేసుకున్నప్పుడు నాకెందుకు తయారు చేయడం కాదు? కాకపోతే ఇంగ్రీడియంట్స్ తెలవాలి, అంతేనా? ఇంగ్రీడియంట్స్ తెలిస్తే మనం కూడా కేక్ తయారు చేసుకోవచ్చు, బన్ కూడా తయారు చేసుకోవచ్చు, ఇంగ్రీడియంట్స్ తెలవాలి. సో సేమ్ టు సేమ్ వాళ్ళకైనప్పుడు నాకెందుకు కాదు అనే దగ్గరనే మనం అట్లా, అంతే. ఇక తర్వాత 6 సార్, డబ్బు ఆల్రెడీ మన దగ్గర ఉన్నట్లు ఊహించడం, విజువలైజేషన్. ఉన్నట్లు ఊహించడం అంటే మన లాజిక్ మైండ్ ఒప్పుకోదు అస్సలకి. లేని బాధలు ఉన్నప్పుడు ఉన్నది ఎట్లా అది ఒప్పుకోదు, అంత అంత కాన్ఫిడెన్స్ లోకి వెళ్ళదు, అంత ఊహాశక్తిలోకి వెళ్ళదు. కాకపోతే ఒకటి మాత్రం చేయొచ్చు, ఏంటంటే ఉంటే ఎలా ఉంటుందో ఊహించాలి, అది జరిగితే ఎంత బాగుంటుందో ఊహించాలి. అదే మన అప్లికేషన్, భగవంతుడికి అప్లికేషన్ అది. ఇది ఉంటే ఎంత బాగుంటుంది, మీకు ఓన్ హౌస్ ఉంటే ఎంత బాగుంటుంది, ఓకే, మీ పిల్లలు స్టేజ్ ఎక్కి అది తీసుకుంటున్నప్పుడు ఎలా ఉంటుంది, 1,00,000 రూపాయలు ఇన్కమ్ మనం తీసుకుంటున్నప్పుడు అది ఎలా ఉంటుంది అనేటువంటిది మీ ఊహాశక్తికి పదును పెడుతుంది. ఈ పాయింట్ అర్థమైంది? అది జరిగితే ఎలా ఉంటుంది అనేది ఎప్పుడు మీరు మెడిటేషన్ చేసేటప్పుడు ఈ ఆలోచన ఉండాలి. నేను 1000 అని అన్నప్పుడు, స్టార్ 1000 వందన మేడం అని పిలిచినప్పుడు ఎలా ఉంటుంది, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది, అందరూ ఎలా ఉంటుంది, బ్రాండ్ న్యూ అని అన్నప్పుడు ఎలా ఉంటుంది? ఓకే, కమాల్ గారి లాగా మేము కూడా మా ఫ్యామిలీ మలేషియా వెళ్ళొస్తే ఎలా ఉంటుంది, అందరు ఎలా ట్రీట్ చేస్తారు, ఒకసారి ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని రిలీజ్ చేయాలి. అచ్చా, ఇలా ఉండాలని కోరుకుంటున్నావా అంటది యూనివర్స్. ఓకే, సో మంత్లీ 1 lakh తీసుకునేటువంటి సందర్భం ఉంటే ఎలా ఉంటుంది, అర్థమైందా? ఇది మనం ఉన్నట్టు ఊహించండి అని అంటే జరిగినట్టు ఊహించండి, జరిగితే ఎలా ఉంటుందో ఊహించండి. అది ఏ విషయంలోనైనా సరే. 7th వన్ వచ్చేసి సార్, డబ్బు రావటాన్ని అనుమతించండి. డబ్బు రావడాన్ని అనుమతించండి. సో ఆమె చెప్పింది కదా, నో వరీ నో హరీ, వరి అనేది లేదు. సో మన అలవాట్లను ఇంకా ఇంకా షార్పెన్ చేసుకుంటూ వెళ్తుంటే మనం రెడీగా ఉన్నట్టే. మనకు కొన్ని చూపిస్తాడు వీడియోలో, ఒక వ్యక్తి ఏమో ఇంకా వజ్రాల కోసం తవ్వుతూనే ఉంటాడు, ఇతనేమో కొంచెం వరకు ఉండి వెళ్ళిపోతాడు, ఇతను మాత్రం ఇంకా డిగ్ చేస్తూనే ఉంటాడు. అంటే ఇతను అందుకోవడానికి ఆ టైంలో కూడా రెడీగా ఉన్నాడు అని అర్థం. సో మనం అదే అలవాట్లని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనం రిసీవింగ్కి రెడీగా ఉన్నట్టు. లేదు మొత్తం ఎమోషన్ ఫ్రేమ్ మొత్తం చేంజ్ చేసామని అంటే ఆ ఎమోషన్కి అందాల్సిందే అందుతుంది. ఎందుకని 40 రోజులు కదిలించకని చెప్తారు? దీక్ష అంటారు దాన్ని, కఠినమైన కఠోరమైన అనే దీక్షలు కూడా ఉంటాయి. 1 year అనేది ఎందుకంటారు? ఓకే, 1000 days అని ఎందుకంటారు? రిసీవింగ్ కి నువ్వు రెడీగా ఉండాలి కాబట్టి. ఈ పాయింట్ అర్థమైంది? రిసీవింగ్ కి రెడీగా ఉండాలి, లేకపోతే జస్ట్ నాటితాము, ఇంకో దగ్గర వెతుకుతాము. ఇది మళ్ళీ అరే నేను పరిచయం చేసిన వ్యక్తి 500 అయింది సార్, నేను కాలేదు అని మళ్ళీ ఆ తర్వాత అంటారు. అంటే ఆయన రెడీగా లేడు, ఆ జూనియర్ ఏమో అదే పనిలో ఉన్నాడు, రెడీగా ఉన్నాడు, రిసీవింగ్ కూడా రెడీగా ఉన్నాడు. కానీ ఇతను ఏం చేశాడు, ప్రారంభించాడు, పక్కకి వెళ్ళాడు. సో వరి ఎప్పుడైతే ఉంటుందో, విజన్ ఎప్పుడైతే లేదో, వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. పూర్తిగా పూర్ణత్వం కంప్లీట్ చేయాలి, పూర్తిగా కంప్లీట్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ 7th. బాగున్నాయి కదా? శ్రీరంగ సార్ సెలక్షన్ కి మనం థ్యాంక్స్ చెప్తాం. ఈ మనం చెప్పినా కూడా ఒకవేళ 7 ఒకసారి చెప్పలేము, ఏదో ఒకటి చెప్తాం, 2 చెప్తాం, కానీ ఒకేసారి ఆ మేడం కంటెంట్ తయారు చేసుకుంది. అట్లాగే మీరు ఏ ప్రెజెంటేషన్ కైనా ముందు ఒక కంటెంట్ తయారు చేసుకోవాలి. పరాకుగా చేయొద్దు, పైసలు వచ్చే దగ్గర పరాకు చేయొద్దు. ప్రెజెంటేషన్ అసలు ఉండదే ఆ ప్రెజెంటేషన్, దాని దగ్గర ప్రాణం పెట్టాలి. ఇక్కడ 2 ప్రాణం పెట్టాలి. చెప్పేటువంటి ఆ వ్యక్తి
ప్రాణం పెట్టి చెప్పాలి. వినేటువంటి ఈ వ్యక్తి ప్రాణం పెట్టి వినాలి. ఎందుకంటే ఇతను కూడా ఎక్కడో ఒక దగ్గర చెప్పే వ్యక్తే కాబట్టి. సో ఇందాక 5 అన్నాను కదా, ఆ 5 చెప్తాను చూడండి. ఈ ప్రెజెంట్ అనేది ఎవరికి పుట్టింది అని అంటే, వన్ డే మన గడిపిన విధానానికి పుట్టినటువంటిది ప్రెజెంట్, వర్తమానం. వన్ డే మనం గడిపిన విధానానికి ఈ ప్రెజెంట్ పుట్టింది. ఈ రోజు మీరు ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటంటే, వన్ డే మొత్తంలో మీరు ఉండే విధానాన్ని బట్టి ఇక్కడ. ఓకేనా? ఈరోజు కమాలి గారు అంత యాక్టివ్గా ఎన్నిసార్లు వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి అంటే కూర్చోండి. ఒక్కసారి అట్లా మలేషియా పోయొచ్చిండో లేదో, పొద్దున్నే లేచి ఆన్ చేసి కూర్చున్నాడు అంతే. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మోటివేషన్ అంటే, ఒక దగ్గర కనిపించింది, విజన్ కనిపించింది, లైఫ్ స్టైల్ కనిపించింది. ఇదిరా నాయన అసలైంది, ఇది కాదు, మనం ఏదో బావిలో కప్పల్లా ఉంటున్నాం కానీ అసలైంది. అది మెయిన్ విషయం. ఓకే, మనం గడిపిన విధానం ఈ ప్రెజెంట్ ని శాసిస్తుంది. ఏమంటారు? ఆయన గడిపి వచ్చాడు కాబట్టి. ఆయనను చూసిన వాళ్ళు కూడా వెంటనే అమ్మ మేము కూడా వెళ్ళాలి సక్సెస్ అని మిగతా వాళ్ళు. అంటే ఎవరో ఒకరు ఏదో ఒక సిచ్యువేషన్ వస్తే కానీ నమ్మిక, విశ్వాసం అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటది. ఊహాశక్తి ఏదో ఒకటి పక్కన వాళ్ళు చూపిస్తూ ఉంటే అట్లా ఉంటుంది. అప్పటిదాకా వెయిట్ చేయలేదు. ఒక విషయాన్ని నమ్మామంటే, ఒకసారి చేసామంటే, ఇది నాకు ఎదగడానికి ఉపయోగపడుతుందంటే మనమే సందర్భాలను క్రియేట్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. సో ఇది చూడండి, మన ప్రెజెంట్ ని శాసించేటువంటి 5 విధానాలు ఉంటాయి. వేరే పరిస్థితులు కాదు, ఏది కాదు. ఒకేసారి ఆ పరిస్థితులను ఎట్లా బీట్ చేసి ఒక గుద్ది లేచి కూర్చొని ఎట్లా జరిగింది అది? అప్పటిదాకా ఉన్న పరిస్థితులన్నిటి ఏది మార్చింది అసలుకి? ఏ కాన్ఫిడెన్స్ మార్చింది? అంతకు ముందు కూడా అలాగే ఉండొచ్చు, కానీ అంతకు ముందు శాసించే విషయాలు తెలియదు. అవి ఏంటి అని అంటే, ఒకటి మనం మాట్లాడిన విధానం. నెంబర్ 1. మనం చెక్ చేసుకోవాల్సింది ప్రతి ఒక్క డేలో, మూమెంట్లో చెక్ చేసుకోవాల్సిన విషయాలు. రెండోది, మనం ఊహించిన విధానం, మనం ఆలోచించిన విధానం ఈ రోజుని ఇప్పుడుని శాసిస్తూ ఉంటుంది. ఎందుకు నా టైం టేబుల్ చెడిపోయింది అని అంటే, ఇవి కారణాలు కానీ ఫ్యూచర్ కారణం కాదు. ఫ్యూచర్ ఒక్కసారి కనబడగానే ఈ 5టిని ఎందుకు మార్చుకుంటున్నాం, అంతకుముందు ఎందుకు మార్చుకోలేదు అనేది ఆలోచించుకోవాలి. ఒకటి, మనం మాట్లాడిన విధానం గత 24 గంటల్లో. ఇంకోటి, మనం ఆలోచించిన, ఊహించిన విధానం. మూడోది, మనము ఎంచుకున్న పనుల ఎంపిక విధానం. ఎటువంటి పనుల్ని మనం ఎంచుకున్నాం ఈ 24 గంటల్లో? ఫంక్షన్ పనులా, లేకపోతే ఇంకొక ఫ్రెండ్ పనులా, లేకపోతే మన బిజినెస్ పనులా, ఇంకో పనులా? ఏ పనులు కారణమైంది? నాలుగోది, మనం తిన్న విధానం. ఈ 24 గంటలు. ఐదోది, మనం తీసుకున్న రెస్ట్ తీసుకునే విధానం. అసలు రెస్ట్ తీసుకున్నానా లేదా నేను? ఓకే, రేపు ఈ 5 తోటి మనం స్టార్ట్ చేద్దాం. రైట్, ఫోకస్ ప్రాక్టీస్, ఏకాంతాన్ని క్రియేట్ చేయడము, ప్రశాంతతను క్రియేట్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఏం లేదండి, నిన్నటితోటి గడిపేస్తాను, నిన్న ఉన్న జ్ఞానంతో, శక్తితోటి ఈ రోజు కూడా గడుపుతానంటే వాళ్ళకి ఏం అవసరం లేదు. కానీ కొత్తది ఏదో సాధించాలి అనుకున్న వాళ్ళకి మాత్రం సెల్ఫ్ ప్రాక్టీస్ అనేది అవసరం. మనల్ని కాపాడేది మన అలవాట్లు. ఫోకస్ ప్రశాంతంగా కూర్చోండి.